మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ కడియం శ్రీహరి గారు స్వాగత వచనాలు సంక్షేమ విషయాలు కూడా మనం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర రథసారథి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతన్నలకు కొండంత అండ, ఆడబిడ్డలకు తోబుట్టువు, ఆడపిల్లలకు మేనమామ, పేద విద్యార్థులకు నేనున్నానని భరోసా ఇచ్చే మాననీయులు మనసున్న మహారాజు, మన ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వేదిక పైనున్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్స్, కార్పొరేషన్ చైర్మన్లు, నగర మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా మొన్ననే గ్రామ కమిటీలకు ఎన్నికైన నూతనంగా అధ్యక్ష కార్యదర్శులు, మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు, పార్టీ అభిమానులు వేలాదిగా ట్రాక్టర్లలో నిండు మనసుతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆశీర్వదించాలని లక్షలాదిగా తరలి వచ్చిన మా రైతన్నలకు, మా మీడియా మిత్రులకు, వేదిక పైనున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ ప్రగతి రథసారథి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలోని నలుమూలలు తిరిగి గ్రామాన పర్యటించి, పట్టణాలలో పర్యటించి తెలంగాణ బ్రతుకులను తెలుసుకొని, తెలంగాణ ప్రజల బాధలను తెలుసుకొని, తెలంగాణ రైతు గోసను చూసి, నేతన్నల కన్నీళ్లను చూసి, ఆడబిడ్డల అభద్రతా భావాలను చూసి, విద్యార్థుల యొక్క సగము ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులను చూసి, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే మీ కష్టాలన్నిటి కూడా కడతేస్తానని హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఎన్నికల మేనిఫెస్టోను మరి 100% అమలు చేస్తున్న మహనీయుడు మన కేసీఆర్ గారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈరోజు 2017-18 వార్షిక బడ్జెట్లో 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు సంక్షేమ రంగానికే కేటాయించి దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే పెన్షన్లు ఇస్తున్నారో అవి వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, గీతన్నకు కానీ, నేతన్నకు కానీ, అదేవిధంగా బీడీ కార్మికులకు కానీ, వికలాంగులకు కానీ వాళ్ళు నెల రోజులు తినే విధంగా ఆ డబ్బులు సరిపోవడం లేదు. రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే వృద్ధులకు, వితంతువులకు, అదేవిధంగా నేతన్నలకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి, వికలాంగులకు 1,500 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవాళ రాష్ట్రంలో 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తూ సాలిన 5,300 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నడైనా ఊహించామా ఒక వితంతువుకు 1000 రూపాయల పెన్షన్ వస్తుందని? ఎన్నడైనా ఊహించామా ఒక వికలాంగునికి 1,500 రూపాయల పెన్షన్ వస్తుందని? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నడైనా కలలో కూడా ఆలోచించారా ఈ వికలాంగులకు ఒక 1,500 రూపాయలు ఇస్తే వీళ్ళు ప్రతి నెల కడుపు నిండా భోజనం తింటారని ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించారని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు కమిషన్లకు ఆశపడి ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకొని తిని కోట్ల రూపాయలు కూడగట్టుకొని వాళ్ళ పొట్టను పెంచుకున్నారే తప్ప పేదవాని ఆకలి గురించి ఆలోచించలేదని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆసరా పెన్షన్లను ఇస్తూనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ నేను ధైర్యాన్ని ఇవ్వాలి, నేను ఒక అన్నగా, ఒక తోబుట్టుగా, ఒక మేనమామగా
వాళ్ళందరికీ అండగా నిలబడాలని ఆలోచించిన పెద్ద మనసున్న మన ముఖ్యమంత్రి గారు. ఏనాడైనా మీరు ఊహించారా ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, గ్రామాలలో పేద కుటుంబంలో పుట్టిన ఒక మహిళ గర్భిణి దాల్చిన తర్వాత 7వ నెల నిండినా, 8వ నెల నిండినా, 9వ నెల నిండినా పూట గడవడానికి, పొట్ట నింపుకోవడానికి 9వ నెల గర్భంతో కూడా కూలీ పనులకు పోయిన పరిస్థితిని మనం గమనించాం. కానీ వారు తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు వారి నిజ జీవితంలో ఎదురైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈ ఆడపిల్లలు 7వ నెల, 8వ నెల, 9వ నెల గర్భంతో కూడా కూలీ చేసుకుంటున్నారు. ఈ ఆడబిడ్డలకు తోబుట్టుగా నిలబడాలని ఆలోచించి ఇవాళ ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉన్నదో ఆ గర్భిణీ స్త్రీకి 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఆలోచించిన మనసున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ప్రసవం జరిగిన తర్వాత 2,000 రూపాయల విలువైన 16 ప్రోడక్ట్స్తో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ యొక్క రూపొందించిన ప్రోడక్ట్స్తో కేసీఆర్ కిట్ పేరు మీద 2,000 రూపాయల కిట్ను అందించడం జరుగుతుంది. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లల ప్రోత్సాహకంగా ఇంకొక 1,000 రూపాయలు ఇస్తున్నది. అంటే ఒక ఆడబిడ్డ ప్రసవిస్తే ప్రభుత్వ పరంగా 15,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇవాళ ఆడపిల్ల పుట్టగానే మనందరికీ కూడా తెలుసు, నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. నా ఇంట్లో కూడా 6 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళ పెళ్లి చేయాలని పరిస్థితి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న ఎంత బాధపడేదో నేను కళ్ళారా చూశాను. అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళలో నిండుగా నీళ్లు ఉండే పరిస్థితిని కూడా నేను గమనించాను. ఆ పరిస్థితిని గమనించిన దయ ఉన్న మన కేసీఆర్ గారు పేద కుటుంబాలలో ఎవరైతే ఆడబిడ్డలు పుట్టారో, ఎవరైతే వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోలేకపోతున్నారో, తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని దూరం చేయాలనే ఆలోచనతోని తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఒక మేనమామగా వాళ్ళ పెళ్లి ఖర్చులకు 75,116 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా ఇవాళ ఆడపిల్లలకు మనందరికీ కూడా తెలుసు, కొత్తగా అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రసవం కొరకు ఎవరైనా హాస్పిటల్కి రావాల్సి వస్తే వాళ్ళని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చి ప్రసవం జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంటికి చేర్చే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా పుట్టిన నాటి నుండి పెళ్లి అయ్యేంత వరకు కూడా ఏదో ఒక పథకం ద్వారా ఆదుకోవాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ వారు ఆలోచించారా? ఏనాడైనా ఆడబిడ్డల గురించి వాళ్ళు ఆలోచించారా అని నేను ఈరోజు అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అభివృద్ధి కొరకు కేంద్రంలో బడ్జెట్లో వచ్చిన మార్పుల పర్యవసానంగా ఎస్సీ స్పెషల్ కాంపోనెంట్ ట్రైబల్ సప్లాను తీసివేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు అన్యాయం జరగొద్దని ఆలోచించి ఈ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఒక చట్టాన్ని తీసుకువచ్చి వాళ్ళ జనాభా ప్రాతిపదిక పైన వాళ్ళకు నిధులు కేటాయించి ఆ నిధులను షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధికి ఉపయోగించాలని చెప్పి ఆలోచించిన మహనీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. గత సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా వారందరూ మమ్మల్ని అందరినీ కూడా పిలిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనం బ్రహ్మాండంగా చేయాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా అని రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 వల్ల మనకు తెలంగాణ వచ్చింది. కాబట్టి ఆ మహనీయుని మనం తలుచుకోవాలి, ఘనంగా నివాళులివ్వాలి. అంటే వారికి ఈ హైదరాబాద్ పట్టణంలో 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని మనం నెలకొల్పాలని వారు చెప్పినప్పుడు శ్రీహరి గారు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని వారు నన్ను అడిగినప్పుడు నేను వారిని ఒక మాట అన్నాను, సార్ మా బిడ్డలకు ఇంకా కూడా నాణ్యమైన విద్య అందుబాటులో లేదు, అది గురుకుల పాఠశాలల ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మాకొక్క 125 గురుకుల పాఠశాలలు ఇవ్వాలంటే ఆ మనసున్న మహారాజు నేను 125 గురుకుల పాఠశాలలు అడిగితే ఈరోజు 500 గురుకుల పాఠశాలలు మంజూరు చేసి పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్న మా మనిషి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను,
అయ్యా KG2 PG ఇంకా ప్రారంభం కాలేదని మీరు విమర్శలు చేస్తున్నారు. ఇవాళ గురుకుల పాఠశాలలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ సిస్టంలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మరి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా మేము విద్యను అందిస్తున్నామే. అది KG2 PGలో భాగం కాదని అడుగుతున్నారు. కులాలలో, షెడ్యూల్ తెగలలో, వెనుకబడిన తరగతులలో, మైనార్టీలలో ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళ విద్యా ఖర్చుల కొరకు 20 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, లేక జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, లేదా కేసీఆర్ గారి స్కాలర్షిప్ కానీ ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఒక వరంగా పరిగణించింది అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో మేమందరము, నేను కానీ వేదిక పైన ఎస్సీ ఎంపీలము, ఎస్సీ ఎమ్మెల్యేలము అందరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా బిడ్డలు హాస్టళ్లలో చదువుకుంటున్నారు, మా బిడ్డలు హాస్టళ్లలో చదువుకుంటున్నారు, ఆ బిడ్డలకు మెస్ ఛార్జెస్ సరిపోవడం లేదు, ఆ బిడ్డలకు స్కాలర్షిప్స్ సరిపోవడం లేదు, దయచేసి ఆ బిడ్డల యొక్క మెస్ ఛార్జెస్ స్కాలర్షిప్స్ పెంచమని అడిగితే వెంటనే తక్షణమే సమాచారం తెప్పించుకొని ఆ మెస్ ఛార్జెస్ స్కాలర్షిప్స్ పెంచిన మహనీయుడు మన కేసీఆర్ గారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అరే అంతెందుకయ్యా, వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు, నిండు వేసవిలో పల్లెల్లో తిరుగుతున్నప్పుడు నెత్తి మీద కుండలు పెట్టుకొని మంచినీటి కొరకు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్న ఆడపడుచులను చూసి మనసు చెలించి, నేను తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత నా ఆడపడుచులు కుండనెత్తిన పెట్టుకొని కిలోమీటర్ల దారిని నడుచుకుంటూ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి రావద్దు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, మరి ప్రతి గిరిజన గూడానికి, ప్రతి కోయగూడానికి, ప్రతి దళిత పల్లెకు కూడా పైప్ లైన్ ద్వారా, ట్యాప్ ద్వారా రక్షిత మంచినీరు ఇస్తానని ప్రకటించి ఇవాళ మిషన్ భగీరథ ప్రోగ్రాం తీసుకొని వేగంగా పనులు జరుగుతున్నాయే, అవి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళ్ళకు కనిపించడం లేదా అని అడుగుతున్నా. 2018 డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పల్లెలకు, అన్ని పట్టణాలకు, అన్ని హౌస్ హోల్డ్స్కు పైప్ లైన్ ద్వారా, ట్యాప్ ద్వారా ఒకవేళ రక్షిత మంచినీరు తాగించలేకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అని ధైర్యంగా ప్రకటించిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అరే దేశంలో మీకు ఎవరికన్నా ధైర్యం ఉన్నది రాబాయ్? ఎవరైనా కాంగ్రెస్ వాడు ఆ మాట చెప్పగలుగుతాడు రాబాయ్? ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒకసారి చూసినప్పుడు మనకు ఏ ప్రతిపక్షాలు కూడా బలంగా ఈరోజు లేవు. వాళ్ళ విమర్శలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రజలకు మనం చేసే మంచి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో తెలుగుదేశంకు స్థానం లేదు, తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి ఆదరణ లేదు, తెలంగాణలో ఉభయ కమ్యూనిస్టులను ప్రజలు నమ్మడం లేదు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి గ్రామంలో పునాదులు లేవు, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే 15కు 15 కూడా ముఖ్యమంత్రులుగా ప్రకటించుకునే మనుషులు మన కేసీఆర్కు సాటి అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక బాహుబలి మన కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అధికార దర్పంతో వీగిపోకుండా, గర్వంతో వీగిపోకుండా ప్రజలకు మరిన్ని మంచి పనులు చేసి వారి ఆదరాభిమానాలను చూరుకొని మన పార్టీని పటిష్టం చేయాలి, మన కేసీఆర్ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సభకు అశేషంగా విచ్చేసిన లక్షలాది మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్నా, తెలంగాణ ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నా, పేద వర్గాల కష్టాలను కడతీర్చడానికి కష్టపడుతున్న కేసీఆర్ గారిని నిండు మనసుతో మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్.